కార్తీక మాసం వచ్చింది. ఇక అందరూ పుణ్యస్థానాలు ఆచరించి గుళ్ళకి బయలుదేరుతారు. చక్కగా అక్కడ దైవ దర్శనాలు అవి చేసుకుంటారు. ఇంకేదంటే సృష్టిలో ఇన్ని అందాలు ఇచ్చినటువంటి భగవంతుడిని మనం నిత్యం కొలవాలి. ఒక కార్తీక మాసమే కాదు, అన్ని మాసాల్లోనూ. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ కూడా మనం చూడవలసినటువంటి బాధ్యత మనిషి మీదే ఉంది. ఎందుకంటే మనిషి అన్ని జీవుల కల్లా తెలివైన వాడు. ఏది చెడ్డ అది ఆలోచించగలటువంటి విచక్షణా జ్ఞానం మనిషికి ఉంది. ఈ మంచి పని చేయాలి, ఈ చెడ్డ పని మనం చేయకూడదు, దానివల్ల నష్టం వస్తుంది అని ఆలోచించగలరు. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులు ఎప్పుడూ కూడా మంచే చేస్తాయి, చెడు చెయ్యవు ప్రకృతికి. కానీ మనుషులే ఈ మధ్య మరీ ప్రకృతికి ఎక్కువ ద్రోహం చేస్తున్నారు. ఇక మన విషయానికి వస్తే మనం ఏం చేయాలంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ తగినంత ఆహారం మనం ఏర్పాటు చేయాలి. కొన్ని మనకు అందుబాటులో ఉండవు. ఆ జీవరాశులు ఆ చెట్ల మీదే ఎగురుతూ ఉంటాయి. అటువంటి వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం మనిషిగా మన బాధ్యత. అలాంటివి ఏర్పాటు చేయడం వల్ల మనకి ఎంతో కొంత సార్థకత ఉంటుంది మన జన్మకి. అలాంటి పనులు మీ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అవకాశం ఉంటే ఏర్పాటు చేయండి. అలాగే చెట్లకి కాసినటువంటి కాయలు కూడా కొన్ని పక్షులకి వదిలేయండి. అది చాలా మంచి పని. నేను చాలా వరకు కాయలన్నీ అలాగే వదిలేస్తాను. అవి తినగా మిగిలినవి కింద పడిపోతూ ఉంటాయి. అవి మీకు కనపడుతూ ఉంటాయి, చూడండి. అలాగే ఇంకా మనం చేయవలసినవి వాటికి కావాల్సినటువంటి నీరు కూడా ఏర్పాటు చేయడం. ఆ నీరు అవి లేక కొంచెం చాట్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎండాకాలం విపరీతమైన దాహం వేస్తుంది. ఆ వచ్చి తాగుతుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది నాకు. ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా చేయండి.